కానీ ప్రజలు మాత్రం ఓడిపోతారు. రైట్ సార్. భారతీయ జనతా పార్టీ వైఖరి జగన్ విషయంలో ఈ మధ్యకాలంలో చూసుకుంటే అతనిలో చిలకలూరిపేట సభ అవ్వచ్చు, ఆ తర్వాత జరిగిన కొన్ని సభల్లో భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ ఎస్పెషల్లీ మోదీ కానీ పెద్దగా జగన్ని విమర్శించలేదు సార్. కానీ స్వరం క్రమంగా పెరుగుతున్నట్టుగా తెలుస్తోంది. రీసెంట్గా ధర్మవరం సభలో అమిత్ షా అవ్వచ్చు, ఆ తర్వాత మోదీ అవ్వచ్చు, కాస్త ఘాటుగానే జగన్ని విమర్శిస్తూ ఉన్నారు. జగన్ విషయంలో భారతీయ జనతా పార్టీ వైఖరి మారిందా సార్? ఇప్పుడు టీడీపీ జనసేనతో పొత్తు పెట్టుకున్న తర్వాత జగన్ విమర్శించకపోతే ఎవరిని విమర్శిస్తారు? చంద్రబాబుని విమర్శిస్తారా? అంటే కామన్ సెన్స్ క్వశ్చన్ కదా. సో జగన్ విమర్శించక తప్పదు కదా, ఎన్నికల దగ్గర పడుతున్నా అంటే విమర్శలు. సో ఆ విమర్శలకు బేస్ ఏంటి? ఎలక్షన్స్లో తమతో ఉంటే మెచ్చుకుంటారు, తమతో లేకపోతే విమర్శిస్తారు. ఇది మోడీ స్టైల్, మోడీ యొక్క గ్యారంటీ ఇది. ఇప్పుడు మీకు ఇదే చంద్రబాబు నాయుడును సీనియర్ హై, ఏ సీనియర్ హై, పార్టీలు మార్చడంలో, మిత్రపక్షాలు మార్చడంలో సీనియరు, వెన్నుపోటు పొడవడంలో, మామకు వెన్నుపోటు పొడవడంలో సీనియరు, ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశల్ని చూర్ చూర్ కర్నేమే, ఆంధ్రప్రదేశ్ కా సప్నం కో చూర్ చూర్ కర్నేమే సీనియర్ హై అని చంద్రబాబు నాయుడు విమర్శించాడు. ఇప్పుడు జగన్ విమర్శిస్తున్నాడు. తేడా ఏంటి? అప్పుడు చంద్రబాబు నాయుడు ఏ పోలవరంకో ఏటీఎం కరే అన్నాడు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పోలవరం గురించి మాట్లాడుతున్నాడు. సో వేర్ ఈజ్ ద క్రెడిబిలిటీ ఫర్ మోడీ? నాకు చెప్పండి. మీకు ఇప్పుడు నీతో కలిస్తే వెంటనే కలవకపోతే విమర్శిస్తావు, కలిస్తే విమర్శించావు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పాలనలో రాష్ట్రం అధోగతన పోయిందని గతంలో అన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? చంద్రబాబు నాయుడు పాలనలో రాష్ట్రం అభివృద్ధి అయింది అంటున్నాడు, టాప్లో ఉంది అంటున్నాడు. ఇదే మోడీ చెప్పాడు, వేరేటో చెప్పడం కాదు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పాలన తర్వాతనే కదా 2019 ఎన్నికలు జరిగినాయి. 2019 ఎన్నికలకు జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు పాలన బాగాలేదు అని చెప్పాడు. తర్వాత 24 వరకు మధ్యలో చంద్రబాబు నాయుడు పాలించలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పాలన బాగాలేదు అంటున్నాడు. చంద్రబాబు నాయుడు పాలనలో టాప్, ఆంధ్రప్రదేశ్ టాప్లో ఉంది అంటున్నాడు. మోడీజీ మీరే చెప్పారు కదనయ్యా, అది నిజమా ఇది నిజమా చెప్పాను. మరి అంటే మాతో ఉంటే మేము ఏమన్నా, మాతో లేకపోతే మేము తిడతాం. ఇది ఒక్కరి విషయంలోనే కాదు. ఇప్పుడు బిజు జనతాదళ్తో పొత్తుకు ప్రయత్నించారు, ఆ పొత్తు విఫలమైంది, వేరువేరుగా పోటీ చేస్తున్నారు. నవీన్ పట్నాయక్ను మించిన అవినీతి పరుడు లేదు, దోపుకుంటాడు, ఓడిస్తానంటున్నాడు. మరి ఆ దోచుకున్నట్టు నువ్వు ఎందుకు పొత్తుకు ప్రయత్నించావు? కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో దేవగౌడను ఇట్లనే విమర్శించారు, బాప్ और బేటా అని, పరివారవాది అని చెప్పి దేశమంతా తిరిగి విమర్శిస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్లో పరివారవాది గురించి ఎందుకు మాట్లాడతలేడు? రాజమండ్రి సభలో మోడీ పక్కన లోకేష్ లేడా? మరి పరివారవాదం ఎక్కడ పోయింది? ఇప్పుడు నువ్వు దేశమంతా తిరిగి బీజేపీ వాదం అనేది పరివారవాది కదా. సో వారసత్వ పాలనకు వ్యతిరేకం కదా. ఆంధ్రప్రదేశ్ గడ్డపైన వారసత్వ పాలన గురించి మోడీ ఒక్క మాటన మాట్లాడుతున్నాడా? అసలు మోడీ మాటలకు ఎక్కడ క్రెడిబిలిటీ ఉంటుంది? నువ్వు మాట్లాడితే ఒక స్టాండ్ ఉంటే ఆ స్టాండ్ కట్టుబడి ఉండాలి కదా. ఆంధ్రప్రదేశ్ను సన్ రైజ్ స్టేట్ చేస్తానన్నాడు, కానీ సన్ రైజ్ స్టేట్ చేశాడు, SON అన్నాడా లేదా మోడీ 2019లో? మరి ఇప్పుడు ఆ సన్ రైజ్ గురించి లేదు, ఈ సన్ రైజ్ గురించి లేదు కదా, ఎందుకు మాట్లాడతలేడు? అందువల్ల మోడీ ఎప్పుడు ఏం మాట్లాడతాడనే దానికి క్రెడిబిలిటీ లేకుండా పోయింది. మీరు అందుకే గమనించండి, నిన్నెవరో మిత్రులు చెప్తున్నారు, మోడీ అన్ని భాషల్లో ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు ఛానళ్లకు, పెద్ద వ్యూవర్షిప్ రావడం లేదు, సీరియస్గా జనం తీసుకుంటలేరు. లేకపోతే మోడీ అంటే ఎంత కోట్ల మంది చూడాలి కదా. పీపుల్ ఆర్ నాట్ టేకింగ్ సీరియస్. ఎందుకంటే ఇప్పుడు ఏది మాట్లాడదు, ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలప్పుడు బాప్ और బేటా, భ్రష్టాచార్, పరివారవాద్ అని ఎన్నికలు అయిపోవడం వెంటనే మళ్ళీ లోక్సభ ఎన్నికలు కలిసి వచ్చే వరకు దేవగౌడ చాలా గొప్పవాడు అంటివి. సో ఇప్పుడు అందువల్ల చంద్రబాబును విమర్శించినప్పుడు చంద్రబాబును మెచ్చుకున్నప్పుడు, జగన్ను విమర్శించినప్పుడు ఏంటి క్రెడిబిలిటీ మోడీ మాటలకు? నీ రాజకీయ వైఖరిని బట్టి క్షణాక్షణం మారుతూ ఉంటుంది కదా. ఇదే జగన్మోహన్ రెడ్డికి మోడీ అన్ని రకాల సహకరించాడని టీడీపీ వాళ్ళు చెప్పలేదా? సో అది నిజమా అబద్ధమా టీడీపీ కూడా చెప్పాలి కదా. మోడీ కనుక వద్దంటే చంద్రబాబు నాయుడిని జైల్లో వేసేవాడా జగన్? క్వశ్చన్ 1, నాకు ఆన్సర్ చెప్పండి. అవును, మోడీ కనుక వద్దంటే చంద్రబాబు నాయుడును జగన్ జైల్లో పెట్టే సాహసం చేసేవాడా? క్వశ్చన్ 1. క్వశ్చన్ 2, జగన్మోహన్ రెడ్డి ఇష్టం వచ్చినట్టుగా అప్పులు చేయడానికి కేంద్రం సహకరిస్తూ వచ్చిందని టీడీపీ వారు విమర్శించలేదా? క్వశ్చన్ 2. క్వశ్చన్ 3, అమరావతి విషయంలో మోడీ ఒక్క ఫోన్ చేస్తే జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల ముచ్చట ఉండేది కాదని టీడీపీ వారు అన్నారా లేదా? చెప్పండి. ఇవన్నీ నిజమా కాదా చెప్పండి.
సో ఇవన్నీ టీడీపీ వల్ల ఉన్నది, నేనన్నది కాదు కదా. మరి ఇప్పుడు ఎందుకు మరి ఇప్పుడు వివేక హత్య కేసు ఎవరు విచారణ జరుపుతున్నారు? సిబిఐ కదా. సిబిఐ ఎవరి చేతిలో ఉంటుంది? కేంద్ర ప్రభుత్వం చేతిలో కదా. మరి ఎందుకు తెలుస్తలేరు వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు ఉన్నారని చెప్పి సిబిఐ ఎందుకు ఇంకా తెలుస్తలేదు? సిబిఐ ఏమీ తెలుస్తలేదు కదా, 5 ఏళ్ళైంది కదా. సిబిఐ ఎవరి చేతిలో ఉంటుంది? పోనీ జగన్మోహన్ రెడ్డి పైన ఇన్ని కేసులు ఉన్న 10 ఏళ్ళ నుంచి ఆ కేసు ఒక్క అడుగు కూడా ఎందుకు ముందేయలేదు? ఇది మోడీ చలవ కాదా? ఈ విషయం టీడీపీ వాళ్ళే అనలేదా? నేను చెప్పడం కాదు ఇవన్నీ, ఇప్పుడు నేను చెప్పేది ఏవి నేను చెప్పినవి కావు, తెలుగుదేశం వాళ్ళే అన్నారు. అంటే మోడీతో కలిసి ఉన్నప్పుడు ఒక రకంగా మాట్లాడతారు, మోడీతో విడిపోయి ఉన్నప్పుడు ఇంకో రకంగా మాట్లాడతారు. అందువల్ల రాజకీయ నాయకుల క్రెడిబిలిటీ లేకుండా పోతుంది కదా. మీరు వీళ్ళ విమర్శలకు క్రెడిబిలిటీ ఎక్కడ ఉంది? ఇప్పుడు ఇదే మోడీని అసలు దేశంలోనే ఉండకూడదు అన్నాడు చంద్రబాబు నాయుడు 2019లో. భార్యకే మేలు చేయలేనోడు దేశానికి ఏం మేలు చేస్తాడు అన్నాడు. ఐఆమ్ ఫాదర్ ఆఫ్ లోకేష్, ఐఎమ్ గ్రాండ్ ఫాదర్ ఆఫ్ దేవాంశ్, హూ ఆర్ యూ అన్నాడు. అదే మోడీ ఇప్పుడు విశ్వగురు, మోడీ వ్యక్తి కాదు శక్తి అని మళ్ళీ అంటున్నారు. సో అందువల్ల ఈ రాజకీయ నాయకుల వ్యాఖ్యలకు విమర్శలకు ఏ ప్రాతిపదిక ఉండదు. తమకు తాము అనుకూలంగా ఉంటే ఒక రకం, తాము వ్యతిరేకంగా ఉంటే ఒక రకం. ఇప్పుడు ఇవాళ ఎన్నికలకు ముందు విమర్శిస్తారు, రేపు ఎన్నికలు అయ్యాక మళ్ళీ జగన్తో ఫ్రెండ్షిప్ చేయొచ్చు, చంద్రబాబు నాయుడుతో ఫ్రెండ్షిప్, ఎవరితో ఫ్రెండ్షిప్ అయినా చేయొచ్చు, మాట్లాడుతూ ఉంటారు ఎన్నికల సమయంలో. ఎన్నికల కొరకే తప్ప ఎన్నికల తర్వాత మొత్తం మారిపోతుంది కదా. రైట్ సార్. ఇక చంద్రబాబు కుట్రలకు హైకోర్టు బ్రేక్ అనే వార్తను సాక్షిలో చూడొచ్చు సార్. అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి డబ్బులు పడకుండా బాబు కుట్ర చేస్తూ ఉన్నారు. రైతుల ఇన్పుట్ సబ్సిడీ, విద్యార్థులు